రావడానికి పేదల కారణం కాదు. ఎక్కడైతే అనేక సంవత్సరాల నుంచి కూడా కాలువ కట్టల మీద ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో ఇదే కారణం అనేటువంటి ఉద్దేశం చూపడం ఏదైతే ఉందో సమస్యని వక్ర మార్గం పట్టించడమే, పక్కదారి పట్టించడమే. వాస్తవం అయితే ఎక్కడైతే రామిరెడ్డి డ్రైన్ గచ్చు కాలువ పుట్టిందో అక్కడి నుంచి ఆక్రమణలు తీసుకుంటూ రావాలా. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళు అనేక లాడ్జీలు కానివ్వండి, హోటళ్లు కానివ్వండి, అనేక రకాలైనటువంటి కళ్యాణ మండపాలు అవన్నీ కట్టున్నారు. ఎక్కడైతే ఆక్రమణలు మొత్తం కాలువలు పూడిపోయి ఉన్నాయో ఆ పూడికలు తీయాలా. ఎల్లవ కాలువలు, పంట కాలువలు పూడికలు తీసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. డబ్బు తినేశారు తప్పితే టౌన్ ప్లానింగ్ అధికారులు అదే రకంగా పీడబ్ల్యూడీ అధికారుల యొక్క అవినీతి కారణంగా పంట కాలువలు, ఎల్లవ కాలువలు పూడిక తీరిపోకుండా ఆక్రమణలు చేసిన వల్ల జరిగింది తప్ప అనేక సంవత్సరాల్లో ఈ కాలువల మీద నివసించే వాళ్ళ వల్ల కాదు. ఇది వాస్తవం. దీన్ని అర్థం చేసుకోకుండా నెల్లూరు పట్టణంలో సుమారుగా 10,000 మందికి పైగా ఒక్కసారిగా ఇళ్లు కూలగొట్టాలని ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దానివల్ల ప్రజలు ఇవాళ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎక్కడ చూసినా సరే ప్రజలందరూ కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం వచ్చింది. ఎందువల్లంటే ఇప్పటికే వైఎస్ఆర్ నగరు గత 8 సంవత్సరాల నుంచి కడుతున్నారు, పూర్తి కాలేదు. మల్లాయి గుంట్లో 1000 మందికి ఇళ్లు అన్నారు, అవి పూర్తి కాలేదు. రాజీవ్ గృహకల్ప 1000 మందికి అన్నారు, అవి వర్షం పడితే ఇళ్లలో తప్ప బయటపడే పరిస్థితి లేదు. ఈ రకంగా మొత్తం ప్రజలందరూ కూడా నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారు. పక్కా ఇళ్లు ముందు పూర్తి చేసి ప్రత్యామ్నాయం చూపంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ గనా ఒక్కసారి లేపినట్టయితే ప్రజలందరూ కూడా హాహాకారాలతో నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా అందరితో చర్చించి ఏకాభిప్రాయం తెచ్చుకోవడం ద్వారా అప్పుడు మాత్రమే ఈ రకంగా పేదల గుడిసెలు వాళ్ళని తీసేయాల్సిన తప్ప ఎట్టి పరిస్థితుల్లో దుందుడుకు చర్యలని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తూ ఉన్నాం.